కాదు స్వర్ణగిరి టెంపుల్ పోతున్నాం. బాయ్ చెప్పక ఇప్పుడే. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాం, చూసేయండి గైస్. స్వర్ణగిరి టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. ఇంత ముందుకు ఒకసారి ఆఫ్టర్నూన్ వెళ్ళినాం, ఇప్పుడు నైట్ వ్యూ చూద్దామని వెళ్తున్నాం. ఇంకా స్టార్ట్. వీళ్ళు ఫస్ట్ టైం వెళ్తున్నారు, మేము సెకండ్ టైం వెళ్తున్నాం. ఇంకా బ్లాగ్ అయితే అక్కడికి వెళ్ళినాక కూడా కంటిన్యూ చేస్తా. ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి మంచిగానే ఉన్నాయి కదా ఆట అంటే ఏంటి శ్రేష్ఠ అదంటే మంచిగానే ఉన్నాయి కదా. ఎటు పోతున్నాం గాయస్? టెంపుల్కి వెళ్తున్నాం గాయస్. గైస్ ఇక్కడ మాలర్ అయితే చూసినారు కదా, మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. ఇంతకుముందుకు ఒకసారి వెళ్ళినాము, అప్పుడు ఈవినింగ్ టైం అంటే 3 o'clock అట్లా వెళ్ళినాం అనమాట మా మ్యారేజ్ డేకి. అంటే డే వ్యూ చూసినాము, నైట్ వ్యూ కూడా కొంచెం చూసినాము, కానీ అంత నైటే ఎక్కువ బాగుంటుంది అని చెప్పేసిరు. కానీ చెప్పాలంటే అప్పుడున్నంత లైటింగ్, అప్పుడున్నంత జనాలు అప్పుడున్నంత ఇప్పుడు లేదు. అప్పుడే బాగుండే అనమాట. మేము డే కవర్ చేసినాం, అప్పుడు కొంచెం ఈవినింగ్ 7 వరకు కూడా కవర్ చేసినాం అనమాట. ఈసారి కావాలనే కొంచెం లేట్గా వెళ్ళాము, నైట్ ఎట్లుంటుంది చూద్దామని చెప్పేసి. కానీ ఏమైందంటే అక్కడ పడుకున్నట్టుగా ఉంటుంది కదా పద్మనాభ స్వామి లాగా, అక్కడ అప్పుడే ఇంకెక్కువ డెకరేటింగ్ లైట్ అవన్నీ బాగా చేసి ఉండే. ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట. కాకపోతే అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది, ఎంట్రీ కూడా చేంజ్ అయింది, అండ్ గుడి కూడా చాలా చేంజ్ చేసిన. అప్పుడు ఇంకా మేము కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నాను, అప్పుడప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది కదా, కొంచెం కన్స్ట్రక్షన్స్ ఇంకా జరుగుతూ ఉండే. ఇప్పుడైతే మొత్తం ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అన్నీ అక్కడ జరగాల్సిన ఫార్మాలిటీస్ అవన్నీ కరెక్ట్గా చేసినారు. అండ్ మేమైతే 9:30 ఎగ్జాక్ట్గా 9:30కి అయితే గుడికి ఫస్ట్ ఎక్కడ క్లోజ్ చేసినారంటే లైట్స్, అక్కడ పద్మనాభ స్వామి దగ్గర లైట్స్ క్లోజ్ చేసినారు. మేము ఫొటోస్ దిగుతామని ముందు జరిగిన ప్రతి ప్లేస్లో లైట్స్ అయితే క్లోజ్ అయినాయి అనమాట. ఇది కొంచెం దూరం వరకు ఇట్లా లైట్స్ వేసారు. ఎవరైనా తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నా, తెలిసిన వాళ్ళు అయితే ఆల్రెడీ చూసే ఉంటారు. కానీ 1 kilometer ఉంటుంది అనమాట మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఆ టెంపుల్ వరకు వెళ్ళడానికి. బాగుంది, కట్టడం అంతా బాగుంటుంది, టెంపుల్ వ్యూ బాగుంటుంది, మంచిగా ఫొటోస్ మంచి ఫొటోస్ దిగవచ్చు, దేవుడు కూడా బాగుంటాడు. ఇంకొకటి ఏంటంటే అయితే మాకు సరే లక్కీది ఏమైందంటే మేము ఫ్రైడే వెళ్ళాం అనమాట. ఫ్రైడే వెళ్తే ఈవినింగ్ టైం వెళ్ళాము. ఆ రోజు తదియా అనుకుంటా మేబీ. ఆ ఫ్రైడే వెళ్తే ఆ రోజు అమ్మవారికి అయితే కుంకుమార్చన ఉందంట. మేము లైన్ కట్టేసిన తర్వాత ఇంతమందికి ఫోన్స్ అలో చేసినారు కానీ వీడియో తీయలేదు. ఫోన్స్ కోసం అని బ్యాక్ వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ లైన్ కట్టేసిన తర్వాత ఇట్లా కుంకుమార్చన ప్లస్ నార్మల్గా అర్చన చేయించుకోవడానికి టికెట్స్ తీసుకోవాలి అంటున్నారు. మేము లైన్లో నిలబడ్డప్పుడు అయితే టికెట్స్ అయితే తీసుకున్నాం గైస్. తీసుకొని వెంటనే అమ్మవారికి కుంకుమార్చన కూడా చేయించుకున్నాము. సో ఫోన్ అలో లేదు కాబట్టి ఇంకా అదంతా నేనేం తీయలేకపోయినా. ఇది మెట్ల దగ్గర స్టేజ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా మెట్టుకు ఒకసారి గోవిందనామం చెప్పుకుంటూ ఎక్కింది. నేను అది అట్లనే వీడియో మీకు అప్లోడ్ చేస్తే చూసేయండి. అండ్ వీడియోస్ ఎక్కడనైతే బోర్ కొట్టిన టైం అనిపిస్తే చెప్పండి. వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ ఇవ్వట్లేదు, మీరు లైక్ ఇవ్వడం వల్ల లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే. అండ్ వీడియోలో ఉన్న వాయిస్ ఓవర్ అయితే నేను ఇంట్లో అప్లోడ్ చేసిన అయితే చాలా బాగా చెప్పింది అనమాట. అది ఒకసారి వినండి. అండ్ ఇంకా కూడా ఉండే వీడియో అంతా కట్ చేసేసిన అనమాట, ఎక్స్ట్రా అంతా. నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం అప్లోడ్ చేస్తాను. ఛానల్ని అస్సలు ఇక్కడ అన్సబ్స్క్రైబ్ చేయొద్దు, డిస్లైక్ ఉండద్దు. ప్లీజ్ లైక్ తీసుకోండి, చూడండి. గోవిందా 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 పుణ్యమేగా. గోవిందా 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 గట్టిగా గోవిందా గోవిందా వచ్చిందా గోవిందా 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 వచ్చేసాడు. గోవిందా
విష్ణురాంతి పోరా దాగు. ఫైనల్లీ మెట్లయితే ఎక్కేసినాము, చూస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ కార్ పార్కింగ్ కోసం వెళ్ళినమాట, అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. అంతలోపు నేను మళ్ళీ ఫోన్ ఎట్లాగో లోపల వాళ్ళకి ఇచ్చేయమంటారని చెప్పేసి వీలైనంత వీడియోస్ ఫస్టే తీసుకున్నాను కొంచెము, తర్వాత తీయనియర్ అంటే తర్వాత లేట్ అయిపోతుంది. ఒకసారి మా గుళ్ళోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత గుళ్ళోనే ఎక్కువ టైం గడుపుతూ ఉంటాం అనమాట మేము. అందుకోసమని లాస్ట్ అంతా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొచ్చుకొని ఆంజనేయ స్వామి దగ్గర ఒక చిన్న వీడియోస్ అట్లా తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే ఉంది, కానీ అది ఇంతకుముందుకే ఒకసారి వెళ్ళినప్పుడు వ్లాగ్ అప్లోడ్ చేసిన వేరే ఛానల్ అదైతే పోయిందనమాట. నాకు మళ్ళీ ఒకవేళ వీడియోస్ దొరికితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే ఈసారి ఫోన్ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఎక్కువ తీయలేదు. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్రెడీ దర్శనం అయిపోయింది. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర